హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభు 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడికైతే హాస్పిటల్కి వచ్చాను. ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం అయితే ఇప్పుడు మీకైతే చూపిస్తాను, షేర్ చేస్తాను. ఓకే బాయ్. వీడియో తీస్తున్నా, తర్వాత వాయిస్ ఇస్తున్నాము. అన్న మాట్లాడారు. హాయ్ ఫ్రెండ్స్, భూసు ప్రభ అనే ఆయన చాలా సార్లు వీళ్ళ హస్బెండ్ మా ఇంటికి రావడం జరిగింది. చాలా మంచివాడు. పాపం మీరు పెయింటింగ్ పని చేస్తూ ఉంటారు, షాపు కూడా ఉంది వీళ్ళకి. చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంతకుముందు 2-3 ఛానల్ పెట్టారు. పాపం పెడితే కొన్ని ఫేసింగ్ తర్వాత ఛానల్ మిస్టేక్ అయితే జరిగింది. పాపం ఈ మధ్య మన రీసెంట్ ఛానల్ పెట్టి కష్టపడుతున్నారు. ప్లీజ్ బ్లెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఋతు ప్రభ 1 2 3 4 5 7 8 9 10 అన్ని ఉంటాయి. అన్న వాళ్ళు అయితే మేము అనుకోకుండా కలవటం అయింది. హాస్పిటల్కి వచ్చారు వాళ్ళ బాబుని తీసుకొని. మేము కూడా మా పిల్లగాళ్ళకి, వీర పిల్లగాళ్ళకి, మా పిల్లగాళ్ళకి, ఉన్న పిల్లగాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి. ఈ వాతావరణం బాగలేదు. మీ పిల్లగాళ్ళు కూడా జాగ్రత్త. ఎందుకంటే గాలి నీరు మంచిగా లేదు కాబట్టి మీ పిల్లగాళ్ళు కూడా జాగ్రత్త. మీ ఆయన పలికాడికి వెళ్ళిందన్న. అవునా? ఇక మా నాకున్న నాకు కొడుకు ఒకడే, ఇదే హీరో. నా ఆస్తికి చెల్లుకి వారసు వాడేగా, చెల్లుకి ఇల్లుకి అన్నిటికి వారసు వాడే. ఇక నాకున్నది ఒకటే భార్య. మా అమ్మ మా ఇంటికాడ ఉంటారు, నేను ఏడబడితే ఉంటా. ఇక పిల్లగాడికి జ్వరం తగిలితే హాస్పిటల్కి వచ్చి ఇలా బడి బంధు పాపం పంపిద్దాం అనుకున్నా. ఎందుకు జ్వరం వచ్చింది? సైకిల్ బాంబు కాల్చి వాదన పీల్చి సంవత్సరాలు ఎక్కువయ్యి ఆ సంవత్సరంలో ఏ సంవత్సరానికి జ్వరం ఉందో అటు పట్టుకోగలుగుతావు. చెల్లి పడుతుంది నాకు అలవాటు. ఇట్లా పట్టుకోవడం అదొక ఆర్ట్. మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కర్ర పెట్టుకోవాలి, స్టాండ్ ఉందా? ఓకే. ఇక మా ఏమో చూడండి, నిన్నేమో సాంబారు, ఇవాళేమో పప్పు, రేపేమో ఉప్పు, ఎల్లుండేది తప్పు. కార్తీక మాసం అంటున్నా ఆయన. ఇక రేపటి నుంచి గొల్లే. ఓకేనా ఫ్రెండ్స్? చాలా చాలా హ్యాపీగా ఉంది. అనుకోకుండా అన్న వాళ్ళైతే మీకు కలవటం ఇది జరిగింది. ఇక్కడికి రావటం కలవటం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు డాక్టర్ చూస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ మిస్సెస్ ని కూడా కలిసాము, ఇంకా హ్యాపీగా ఉంది. నాకు అసలు తెలియదు కూడా తెలియదు. చాలా సార్లు బాగుంటాడు, అన్న వాళ్ళు మంచిగా చేస్తారు, మళ్ళీ నేను కూడా వెళ్ళి వచ్చాను కదా అని చెప్తా ఉంటాడు. కానీ నాకైతే ఇవాళే తెలిసింది. చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ ఫ్యామిలీని చూడటం వల్ల. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే అండి, బాయ్. జై జగన్, జై చంద్రబాబు, జై. అయితే లోపలికి ఇలా అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి కూడా మంచిగా పెట్టారు కూడా. చిన్న పిల్లలు అయితే మంచిగా ఇలా ఆడుకోవచ్చు. మా రాఖీ చూడండి, రాఖీ ఆడుకుంటుంది. ఇక్కడైతే చాలా బాగుంది. కూల్, మస్తు కూల్ ఉంటుంది. ఏసీ ఇదైతే ఇక్కడ ఏసీ బాగుంటుంది. అసలు ఎంత బాగుందో. పిల్లలు వీటిని చూస్తూ ఆడుకోవచ్చు కూడా, వాళ్ళకి బోరు కూడా కొట్టదు. అలా అయితే ఉంది. ఇటు సైడ్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇటు సైడ్ ఇట్లా లోపలికి వెళ్తూ ఉంటే ఇక మేడం వేరే వచ్చింది. ఇక్కడైతే ఇక లిఫ్ట్లు ఉన్నాయి. ఇది హాస్పిటల్ కొత్తగా కట్టారు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ తాగేది. ఇటు సైడ్ పైన అసలు చాలా అంటే చాలా బాగా కట్టారు. చాలా బాగున్నాయి ఇటు సైడ్ మొత్తం.
ఇదిగోండి బయట అయితే ఇలా ఉంది. ఇటు సైడ్ బయట గ్లాసులో నుండి చూపిస్తున్నాను. బయటికి వెళ్ళాక కూడా మీకు ఎట్లా ఉంది ఏంటి అన్నది క్లియర్గా చూపిస్తా. ఈ ఏరియా గొర్రెల పార్క్. ఇక్కడ పార్క్ వస్తే ఇటు సైడ్ రావచ్చు. కొత్తగా కట్టారు. అసలు అన్నిటికీ చూస్తారంట ఇక్కడైతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఉంటుంది ఇక్కడ. మా రాఖీ చూడండి ఆడుకుంటాడు. ఇక్కడ ఆడుకుంటున్నాను నేను. ఆయన చూడండి ఎట్లయితే ఉంది సైడు. ఇక పిల్లలు ఆడుకోవటానికి ఏరియా బాగుంది. ఇక్కడైతే చాలా బాగుంది. మంచిగా కట్టారు. హాస్పిటల్ బయట అయితే ఇట్లా ఉంది. ఇక్కడైతే అంబులెన్స్ ఉంది. చూస్తున్నారు కదా ఇట్లా ఉంది. ఇటు సైడు ఇటు నుంచి లోపలికి రావాలి హాస్పిటల్. పెద్ద హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్. కొత్తగా కట్టారు. ఇటు సైడ్ నుంచి లోపలికి రావచ్చు అంట. ఇక్కడ కూడా ఉంది కార్ పార్కింగ్, బండి పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవటము. ఇక్కడైతే ఇక గుడి అయితే ఉంది. గుడి